నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే మరి ఇక ఇంతకు ముందే చిన్నది పేపర్లో వచ్చిన వార్త చూసిన. మరి ఏందా వార్త అనుకుంటురా? మా మనవడు ఉండగా మల్లేశ, ఏ మల్లేశ? తిన్బార్ మల్లేశ. మళ్ళీ నిన్ను ఎట్టదంతే సిగ్గొస్తుందో నాకు అర్థమవుతలేదురా. మళ్ళీగా నిన్ను తిడితేనేమో కొంతమంది ఎందుకయ్యా వాని ఎమ్మడ అట్టబడ్డావా అని అంటారు. నువ్వు చేసే లంగా కథలేమో ఇట్టుంటాయి. చెప్పురా, నా ప్రశ్నకు జవాబు చెప్పాలని చెప్పిన. నేను ఎప్పుడు చెయ్యనురా, ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడే ఒకటి గట్టిగా పడుతుంది రా అన్న. వెనకడికి ఒక శాస్త్రం ఉండేరా, రోగదాపిన కంటే రోగల బండ తీసుకొని ఆత పెట్టినా సిగ్గిరాదట. నీకు రోగల బండతోడు పెట్టినా నీకు సిగ్గిరాదిగా. అవురా, నేనేం చెప్పినా? మొన్న గా పిల్లగాడు సాయి ఈశ్వరు చనిపోయిండు. ఎందుకు చనిపోయిండ్రా? ఒకటే మాటల, స్టోరీ వద్దు, ముచ్చటొద్దు, ఒకటే మాటలు చెప్తా. నువ్వు సాయం చేయడం మంచిదేరా బోసిడి. నువ్వు 20,000 ఇచ్చుడు మంచిదే. పేదోళ్ళకు సాయం చేస్తున్నా అనేది ఒకప్పుడు నువ్వు అడక తిన్నావు 5 రూపాయలు అంగిలాగు సిద్ధం అన్నీ అన్నావు. అవన్నీ చెప్పుకుంటూ పోతే మరి వాళ్ళు కూడా పెద్ద ముచ్చట అవుతుంది. వద్దు, ఒకటే మాటల, ఒకే ఒక మాటరా. మళ్ళీ అరే మంచిగా నువ్వును ఈ చూసే ప్రజలందరూ కూడా వినాలిది. ఒకే ఒక మాట ఏంది అనంటే, నువ్వు 20,000 కొట్టడం, అది ఫోటో దింపడం, వీడియో తీయడము, అందులో ఫోన్లలో పెట్టి సోషల్ మీడియాలలో పెద్దగా చేసుడు. ఆ అవమానానికి భరించలేక మేము బుచ్చపోళ్ళమని ఆ బుజ్జి మాట్లాడిందిరా. ఆ సాయి ఈశ్వర్ భార్య కవిత, మేము ఎన్నోసార్లు అందరూ మా వాళ్ళు చేసిరు, ఇట్లా అడుక్కుంటే ఇట్లా చేస్తారా అన్న, సోషల్ మీడియాలో పెట్టారు అన్న అని ఏడిసిందిరా. బోసిడికి అది కనపాలలేరా మీకు? దానికోసమే గారా అన్నీ వచ్చినాయి కాబట్టి ఇట్లా చేస్తావారా? నీ స్వార్థం కోసం ఒక మనిషిని బలి చేస్తావురా? అడగడానికి వచ్చిండు అనుకుంటాం, అట్నే అనుకుంటారు కదా. మరి అందరు ఛానళ్ళల్లో వచ్చిందిరా బోసిడికే. నేను కచ్చగా మాట్లాడితే గట్టినే ఉంటుంది, నా సంగతి తెలుసు నీకు. కేసులు పెట్టించినావు కదరా. ఏ కేసులు పెడితే ఏమవుతుందో చెప్పురా రై. మళ్ళీ నువ్వు కేసు పెట్టినావు, ఓకే, మంచి మాటే. మరి నువ్వు కేసు పెడితే ఆగుతావురా? ఈ గొంతు ఆగుతుందా? దేన్ని ఆపగలవురా? నీ మీద బిగ్ టీవీ కూడా ఇట్లా పట్టుకోవాలి అన్నావు కదా. మరి బిగ్ టీవీ మీ బావారా పెట్టలేదేమో కేసు? చెప్పవు. ఏం టీవీ మీద ఎల్బీనగర్లో కొంతమంది పెడతారు, తల్వార్ తాత మీద పెడతావు. అది ముప్పెళ్ళ ఏదోనట సంగారెడ్డి జిల్లా ఎక్కడ ఆడ తల్వార్ తాత, కేఆర్ టీవీ, అది ఏంది ఓకే టీవీ, యూ న్యూసు, క్రాంతిది, భారత యువసేన, మహేష్ గాడ్సే, న్యూస్ లైన్ 24, అది శ్రీనివాసు. వీళ్ళందరూ అవ్వలరా? ఏమన్నారా నిన్ను? ఉన్న వార్త చెప్పిర్రా భోజనకే, అది కాదని మళ్ళీ చెప్పు. కాదని చెప్పరాదురా, కేసులు పెట్టిస్తావు. అవును, నేను తెలివగా మాట్లాడుతున్నా, తెలియకనా? మా పిల్లలతోటి పెట్టించడం ఎందుకురా? ఆ పిల్లగాని పేరు బండారు, ఆమె ఏంది రమేషా యాదవ్. అయ్యా మనవడా, రంగారెడ్డి జిల్లా మనవడా, నువ్వు పెట్టినవెందుకు? మరి ఆయనకి పెట్టరాదా కేసు? మళ్ళీగానికి పెట్టరాదా అంటున్నా. మరి కేసు పెట్టి ఇట్ట పెట్టి దిగొచ్చుగా, ఆడే ఇవ్వచ్చుగా పేపర్కు, ఇట్ట దిగొచ్చుగా అని నా మనవాళ్ళతో పెట్టించిండేందుకు? వాడు పెట్టాలే కథ వ్యవహారం. మా మీద కేసులు పెట్టుడారా? మళ్ళీ నువ్వు కేసులు పెడితే అవుతుందారా? ఒకప్పుడు నువ్వేమన్నావు చెప్పనా? నా కేసులు పెట్టగానే నా బొచ్చు కూడా విక్కపోలేరు అన్నావు, ఎంటిక కూడా అన్నావుగా. మరి ఇప్పుడు నువ్వు కేసు పెడితే కూడా నాకున్నది కూడా బొచ్చేరా, బొచ్చు. నాకున్నది కూడా ఎంటికలేరా? మళ్ళీ నేను కచ్చకు పోతే కచ్చనే ఉంటుంది బిడ్డ, మంచిగా ఉండాలని చెప్పిన. నేను ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పిన, ఉద్యమం చేయాలి, పోరాటాలు చేయాలి, మంచి కోసం చేయాలి. అంతేగాని నీ రాజకీయ స్వార్థం కోసము పైసలు ఇచ్చి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఒక కుటుంబాన్ని బలి చేసినవరా బాడకావు. ఇంకా నిన్నేమనాలి చెప్పు? నేను జోలంతొద్దు, ముచ్చటంతొద్దు.
నువ్వు తీసినావు, అందులో పెట్టినావు. వాళ్ళిద్దరికి భార్యాభర్తలకి ఇంట్లో చుట్టాలు ఫోన్ చేసిరు. ఆ అవమానం తట్టుకోలేక నీ దగ్గరికి అడిగే వస్తాను వచ్చిండు. లోపల పైకి వచ్చిండు, ఏమేమి అడిగిండు అవన్నీ చూపియలే. కిందికి రాగానే పెట్రోల్ డబ్బా రెడీగా ఉందట. అది ఎందుకు తెచ్చుకుండు, ఎందుకు చచ్చిపోయిండో, లాస్ట్ మూమెంట్ జై బీసీ అన్నాడు, ఇది అన్నాడు అని చెప్పినావు. మిగతా అన్నీ చూపించారు. రాదురా, వచ్చింది పొయ్యింది మాట్లాడింది ఇవన్నీ చెప్పాలి. ఇట్లా వచ్చి దండం పెట్టిపోయేది ఒక్కటే ఉందారా? వచ్చి మీతోటి మాట్లాడి అర్ధగంటనో 10 నిమిషాలు మాట్లాడిన స్టోరీ లేదారా? అది పెట్టలేదు ఎందుకురా? ఏం కథలారా? చెప్పు బిడ్డ. ఒక్కొక్కడు వ్యవహారం చేస్తుర్రా. చెప్తున్నాగా. ఊరికేనే నువ్వు కేసులు పెట్టంగానే నీ కాకి దెబ్బలకు ఏమంటారుగా లొడపీస్ దెబ్బలకు భయపడతాడు ఎవ్వలేడు. కేసులు ఒక్కటి కాదు 100 పెట్టుకో. తలవారు తాత అంటే ఉత్తుత్తగా ఆశమ్మాష అనుకున్నావారా? అందుకనే చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు కేసులు పెడితే అదే అందుకే చెప్తున్నా. నా మనవాళ్ళతోటి పెట్టించినావు. ఆ రమేష్ అంట, ఆ తర్వాత ఎవరోలాగా అంత బ్యాచ్ రాజు కిరణ్ ఏం పేర్లో ఉన్నాయి. ఆ కిందాక చూసినా వీళ్ళతోటి పెట్టించినావు. నువ్వు పెట్టరా మునగానివి అయితే, నువ్వు నిజంగా మొగోనివి అయితే పెట్టరా. నువ్వు పెట్టాలి, నువ్వు కేసు పెట్టి పోటువ దిగి పెట్టాలి. మేము ఆరోపణలు చేస్తున్నాం రా నీ మీద. ఆరోపణలా? ఉత్తుత తప్పుడు ప్రచారాలా? తప్పుడు వారవి. మళ్ళీ మర్యాదరా. నువ్వు బతకాలనుకున్నావు, ప్రయాణం చేయి. నీ పోరాటం నీది కూడా. నీకు కూడా చేసేది నీకు 10 మంది సపోర్ట్. విన్నావా? నువ్వు చేసే వ్యవహారం చేసుకో. తప్పైతే తంతనే ఉంటారు ప్రజలు. ఊకుంటారా? ఎవడన్నా మేధావులు ఊకుంటారా? నా తప్పైతే నన్ను కూడా తాంతారు ఓడో ఒకడు. ఎన్నడూ తప్పు మాట్లాడదలుచుకోను, మాట్లాడను కూడా అని చెప్తున్నా. నేనేమో ఆకాశం మీద ఉండి మాట్లాడతలేను, భూమి మీద ఉండే మాట్లాడుతున్నా. నేను ప్రజలలో ఉండే మాట్లాడుతున్నా. నీది తప్ప ఒప్ప ఇన్ని ఛానళ్ళ మీద పెట్టినావు, ఇన్ని ఛానళ్ళు తప్పే. మరి నువ్వు రైటా? చెప్పురా బోచడి, నువ్వు రైటా అంటున్నా. నువ్వేదో ఆ పిల్లలను నూకి పాపం వాళ్ళతోటి కేసు పెట్టించు. నువ్వు సప్పుడు అంటే అన్న పనివరా. మళ్ళీ నువ్వు ఒక కేసు పెట్టాలరా. నువ్వు పెట్టాలని పడ్డది నాకు. పెట్టు, ఇంకో కేసు పెట్టు. నువ్వు పెట్టు. ఎల్బీనగర్లో కొంతమంది, అక్కడ కొంతమంది పెట్టి ఎంత ఈ రాష్ట్రం అంతటా పెట్టిరా కేసులు. నువ్వు అన్న మాటలకు, నువ్వు మొత్తుకునే మాటలకు ఎన్ని కేసులు పెట్టాలరా? ఎన్ని పరువుదావ కేసులు పెట్టాలి తెలుసా? అదే చెప్తున్న ప్రజలారా, వీడు ఇలాంటి అరాచకాలు చేసి వాని వెనకంగా తిరిగేటోళ్ళతోటి, మా పిల్లలతోటి, మా బీసీ ఎస్సీ ఎస్టీలతోటి కేసులు పెట్టిస్తుండు. పెట్టించినా నేను ఏమంటలేను. పెట్టి బిడా నువ్వా అని మేము చూసుకుందాం. ఓకేనా? చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.